పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. మొదటి శుక్రవారము 7వ తేదీ 6వ నెల 2024 సంవత్సరము. హోషేయ గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనము 3, 4 వచనములు 8, 9 వచనములు. ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 8 నుంచి 12, 14 మొదలుకొని 19వ వచనం వరకు. యోహాను సువార్త 19వ అధ్యాయం 31 మొదలుకొని 37వ వచనం వరకు. యేసు పవిత్ర హృదయ మహోత్సవము. అది చూసిన వాడు దీనిని గురించి చెప్పుచూ ఉన్నాడు. అతడు చెప్పినది వాస్తవము, మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచూ ఉన్నాడని అతడు ఎరుగును. యోహాను సువార్త 19వ అధ్యాయం 35వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు భగవంతుని యొక్క పవిత్ర హృదయ మహోత్సవాన్ని సందర్భముగా యేసు హృదయం నుంచి వెలువడిన ప్రేమ మనందరికి కూడా ఎల్లకాలం దయచేయమని, ఆ యొక్క ప్రేమలో మనం మన జీవిత విధానాన్ని కొనసాగించడానికి ప్రయత్నాలు చేద్దాం. దేవుని యొక్క కృపకు పాత్రలు అవుదాం. ప్రభు అయిన దేవాదేవుడు ఈ రాత్రంతా తన కృపలో మనందరిని ఆశీర్వదించి చక్కని విశ్రాంతిని ప్రసాదించి వేకువ జామున మేల్కొనే భాగ్యాన్ని దయచేసిన త్రిత్వాయిక సర్వేశ్వరునికి స్తుతి స్తోత్రములు. ఈనాటి వాక్యముల ద్వారా భగవంతుడు ఈ రోజంతయు మనందరినీ సకల కీడుల ప్రమాదాల పిచాచి తంత్రం నుండి సంరక్షించాలని, చేయబోయే ప్రతి పనులు తోడుగా ఉండి ముందుకు నడిపించాలని, ప్రయాణంలో సురక్షితంగా గమ్యస్థానాలు చేర్చాలని, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతను, వృద్ధ వయసులో వారికి కావలసిన శక్తిని, బలాన్ని దయచేయమని, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని, జన్మదినోత్సవాలు, వివాహ మహోత్సవాలు, ఇతర వేడుకలు జరుపుకున్న ప్రతి బిడ్డని దీవించాలని, కష్టం చేసుకున్న వారు తగిన ఫలితంతో ఆశీర్వదించమని, చదువుకున్న వారికి కావలసిన జ్ఞానవరాలతో నింపమని, చక్కటి వాతావరణాన్ని, వర్షాలను కురిపిస్తూ పైరు పంటలు సమృద్ధిగా పండే భాగ్యాన్ని దయచేయమని, కథోలిక స్త్రీ సభను దీవించమని, మొదటి శుక్రవారం రోజున ప్రార్థనలు, పూజలు, ఆరాధనలు జరుపుకుంటూ దానిలో భాగస్థులైన ప్రతి బిడ్డని భగవంతుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ త్రిత్వాయిక సర్వేశ్వరుని నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మీతోనుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మదేవుడు మనందరిని ఆశీర్వదించి తన కృపలో దీవించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.